అయినను ఇంతవరకు భోజనము రాలేదు. ఆయన భుజింపక ముందు మంచి మంచి నీరు నోట పోసుకుని అధికారం నాకు లేదు కదా. నా దురదృష్టం వల్ల అత్తగారు లేనే లేరు. ఉన్న మామగారైనా తిన్నగా లేక కుమారుని మీద బెంగ చేత మంచం పట్టిరి. 4 కాలముల పాటు ఆయనైనా బాగుండినా సరే నా మాట్లాడగలిగినా ఎంత సంపద ఉండలేదు, ఎన్ని స్థిరలు ఉండలేదు. వచ్చున్నట్టున్నది. మగారు అయ్యగారు వచ్చుతున్నారు. నేను చాలా ప్రతిపోయినది. ఆ సంగతి నాకు తెలియను. స్నానమునకు నీరు తొలిపిస్తుంది. ఈ పూట స్నానం చేయటకు తీరికలేదు. చింతామణి తలనొప్పిగా ఉన్నదంటే శీఘ్రంగా పోవలను. అయ్యో పాపం అలా. అబ్బా అదెంతే జాలియే కాబోలు. నీ ఏడుపు చేతనే దానికి పదే పదే జబ్బు చేసిన తెలుసా? రామరామ దాని ఎన్నడైనా పల్లెత్తు మాట్లాడితున్నా పైకి ఆడుకున్నానేమి? నీ కడుపులో ఎంత కుళ్ళున్నదో నాకు తెలియదు అనుకుంటేవా? అది కొత్తమైన గృహప్రవేశం రామని వర్తమానం పంపినది. నీవు రాగలిగితేవా? ఇదియా నా అపరాధం. మీ ఆజ్ఞ తప్పనిసరి, కానీ అది రమ్మనటయో నేను పోగలిగిన. ఏమప్ప గురు, దాని యాజ్ఞ నాగ్యం సమానం కాదా? దురదృష్టం వల్ల నాకంతటి దూరాలోచన లేకపోయినా దురదృష్టం వల్ల నీకు ఆలోచన లేకపోయింది. పని ఏం లేదు, ఇచ్చటే ఉండవచ్చు. ఇది వర్ష మెత్తతనమే ఈయనకి స్థితికి తెచ్చినదేమో. పోనిమో మామగారు అన్నట్టు నా మెత్తతనమే స్థితికి తెచ్చినది. ఈ పూట కాసింత తెంపు వహించి చూచేదా. అప్పుడే భోజనమైనదా? అప్పుడేలాగున్నది కాబోలు నీకు. సరే పోనీ, దానికేమి కానీ మీతో కొంచెం మాట్లాడవలసి ఉన్నది. ఒక్క క్షణం కూర్చుందిరా. చింతామణికి తలనొప్పిగా ఉన్నది, శీఘ్రంగా పోవాలని చెప్పలేదా? చెప్పినా మరి ఇదేమిటి? వెళ్ళని వదలుచుకునలేదు. ఓహో, పాకం చాలా ముదిరినట్టున్నదే. సరే కానీ అది ఇదే వెళ్ళేదా? ప్రాణేశ్వర హైందవ సుందరి మనురకాత్త జగత్రయం, హైందవ సుందరి మనురకాత్త జగత్రయం, తచ్చందన పంకజీ విశాల ప్రపంచన దృష్టియే మహానందరస ప్రసాద
అబ్బబ్బా అయినదా నీ శాట భారతమంతయు నీ శాట భారతమంత ఇనుటకు నాకు తీర్చలేదు. నేను వెళ్ళాలి. అవును ఇంటికి వచ్చి ఇదే నీ ఏడుపు చూడలేకుండా అది అన్నేమే ముమ్మాటికి అన్నేమే. దానికి ఇప్పుడు కటకడాలని లాభం లేదు. నా హృదయము పరాధీనమైపోయినది. అది నేను ముఖ్యముగా మేము అడగదలిచినది. ఎందువలన పరాధీనమైనది? నేను పురుమిన గుడి చేతన, విద్యా విహీనురాల నగుడి చేతన, నీ ఎందు లోపం ఉందని ఎవరన్నారు? నీవు రంప కన్నా చక్కని దానము, భూమి కన్నా ఓర్పుదానము. చాలా అంత స్తోత్ర పాఠం ఎంతలకు కానీ నా ఎందేదో లోపం ఉండవలేదు. లేకున్నా మీకింత అనాదరం కలగదు ప్రాణేశ్వర. నీ లోపం మీద చెప్పమందువా? చెప్పండి ప్రాణేశ్వర, సమరించుకుంటా. నీ లోపం మీద చెప్పమందువా? అలాగే చెప్పండి. నీవు పెళ్ళామటే పెద్ద లోపం. ప్రాణేశ్వర, పరితప్త హృదయం నాతో పరిహాసమెందులకు? మీ అనాధారం వలన నా హృదయం ముక్కమే పోతున్నది. నీ దర్శనమే నాకు దేవతా దర్శనం, నీ సాన్నిధ్యమే నాకు స్వర్గము, నీ ఆదరమే నాకు ఐశ్వర్యం, నీ ప్రేమ నా ప్రపంచము, నా జీవితము, నా చిత్తము, నా దైవము మీరు. నన్ను బ్రతికించుట కానీ చంపుట కానీ మీరు ప్రక్షించడంతో నా ప్రాణము నా గుండె ఎంత తీవ్రముగా ఎందుకు విచరము? మోహాంధకారంలో నాకు నల్లపూతలు చేసి పొక్కుతున్న యామోహ సముద్రంలో నేను ఎచ్చటికో నెట్టుకొని ఆ బురద నన్ను ఎందాక నెట్టుకోపోతున్నాను. నాకే తెలియకున్నది రాదా, నాకే తెలియకున్నది. నీవన్నీ తెలిసినాను, బ్రాకినాను. నన్ను అర్థం చేసుకోలేవా రాదా? మళ్ళీ వస్తాను రాదా? బావగారు బహుకాల దర్శనం. నీ పుట్టి మునుగా నీవెదురైతేమి? శకునపాల దోష నివారణార్థం నీతో కొంత దూరం వచ్చేదా నడువు. కొంత దూరమేమి? చింతామ ఇంటికి రాము, మంచి తాంబూలం ఇప్పించదా. అమ్మో, దాని తాంబూలం దైవం ఎరువుని మిత్రమా. నేను మాత్రం అతడికి రాదు. అదేమి? ఏమా అక్కడ వేశ్యమాత ఎండును కదా. వేశ్యమాత ఎన్నను, వెర్రి కుక్క ఎన్నను నాకు చాలా భయం. శ్రీహరి అట్టిది కాదులే మిత్రమా. ఏమి చింతామణి తల్లి పేరు శ్రీహరి? అవును. ఆహా, వరహాల కుప్ప వంటి పేరు. ఇక్కడేమి ఊరిలోని నీ వంటి అమాయకుల సిరినంతయు దాచుకొనుట కదా దాని ఎంతటి సార్థకము. దానికి తోడు కూతురు నాకు నరహరి అని నామకరణం చేసి ఉన్నతో వ్యక్తిగా ఉండేది కదా మిత్రమా. శ్రీహరి నువ్వు చూసినతో ఇట్లు మాట్లాడవు మిత్రమా. ఓ ఈ దేవుడా మిత్రమా, చూడకేమి చూశాను. నువ్వు ఎప్పుడు? నేను నీ కొరకు ఒకరోజు వచ్చేసరికి అది గుమ్మములో నిలుచుండి ఉన్నది. దాని ముఖమును చూడగానే వెనుక మా పొలములో చచ్చిపోయిన వాడు నెత్తికి వచ్చి మీది ప్రాణములు మీదనే నిలిచిపోయినది. ముచ్చమటలు పట్టి బట్టలు తడిచిపోయినాయి. ఆ పాటున తిరిగి చూడక చక్కగా ఇంటికి పోతుంది. మిత్రమా, ఆ రాత్రి కన్ను మూసిన ఒట్టు రెప్ప వాల్చితినా ఆ తాటికే కథ, ఆ వరుడు మగము, ఆ గడిచిపోయిన కన్నులు, ఆ నూగు మీసలు, కప్ప పళ్ళు, నక్క మెడ, బొక్కి దవడలు, ఆయాకు చెప్పులు, చేతికర్ర, నోటి తుంపర్లు, జొల్లు ఇవన్నీ నా కళ్ళెదుట ప్రత్యక్షం మిత్రమా. అబ్బబ్బా, ఎంత దండకంసది మిత్రమా. ఆ మాటకేమి గాని చింతామ చాలా చక్కగా చెప్పదైనది. ఎందులోనూ మొదటి చక్కదనములోనే. అట్లయినా నీ ఇంకా పెరిటి దారిలోనే ఉంటివన్నమాట మిత్రమా.
సానుల విషయమున చక్కదనము అన్న మాటకు అర్థం ఉన్నదా? ఆ ముఖమునందలి పూత, ఆ జడ చుట్టలోని వాలు సౌరము, ఆ కనుబొమ్మల మీద కాటుక, ఆ దవడమాటు తమ్ములము, ఆ జూలు జిబ్బ చేరసొమ్ములు ఇవన్నీ తీసివేయించి ఆ ఆవిడ కట్టుకొని మునివాయమునకు చీర వంటిది దానికి కట్టించి నిలవబెట్టి సూచనతో దాని చందముల సంగతి ఇప్పుడే తేలు. మిత్రమా, పురపతిడివి చింతామణి చూసిన ఈ సిద్ధాంతం మార్చుకుండదు. అవునవును, నీ కన్నులతో నేను చూచినా అలాగే జరుగు. అయినా మిత్రమా, దాని మాయలో నీవు ఇంత సులభముగా ఎట్లు తగులబడితేవయ్యా? మాయనా? అది ఏ మాయను ఎరగదు మిత్రమా. ఏ పూర్వజన్మ సంబంధము చేతనో ఇట్లు ఒకరి మీద ఒకరికి అనురాగం ఏర్పడినది. ఆహా మిత్రమా, ఏమి నమ్మకము, ఏమి నమ్మకము. ముక్కకు మిత్రమా, ములగ మొక్కకు వేమునకు తీపి కటిక వాడికి చాలి చిలకలకు పొడుపు గత్తెకు వలపు విశ్వమున కలవే మిత్రమా, వేషల పట్ల ఏదో కోపమని ఇట్లా మాట్లాడుతుంది మిత్రమా. నా మాటకేమి కాని మిత్రమా, నీవు ఇన్ని గ్రంథములు చదివితే కదా, ఏ కవి అయినను వారకాంతలకు ఒలపున్నట్లు వ్రాసనా? వారికి వారకాంత తత్వం ఎరుందరని నా నమ్మకం మిత్రమా. ఏమి నమ్మకము, ఏమి నమ్మకము. చూస్తున్నాను పెట్టుకోమా డబ్బా ఎనికి తీసుకుపోయా. మిత్రమా, ఈ వేషంలో మాత్రం ఎగ్గురాలు ఉండకూడదా మిత్రమా? కుమ్మరాములో ఇత్తడి ముంతలను, పడుపు గత్తెలలో పతివ్రతలను ముందు మాటయే కానీ ఇంతవరకు పుట్టలేదు మిత్రమా. జను సాందుగాక జను సాందుగాక దుర్జాతును నగుగాక రోగలిస్తుడగుగాక మచ్చరతుడగుగాక
వాచాలుడా, దోమాడ కనుమల నేను నా ఎంట పడితేనేమి? ఇక చాలు, నీవు చెప్పవలసింది ఏమీ లేదు, వెళ్ళు. ఎన్ని దినముల నుండి నీకు ఒక విషయం చెప్పవలసి నేటికి సమయం చిక్కినది. మాటలేలా మిత్రమా? కుల సతి చింత బొందా, కుల సతి చింత బొందా, జనకుందు నిరంతర మాటగుండా, బంధువులు వెతజందా, స్నేహితులతో పొరబౌద్రపచేతడుదా, ఎందులకి అపవర్గ దూరమది తుచ్చ సుఖమునకి విధముగా బలియము, ఇకనైన ఇలు పట్టిమము పరితోష పెట్టుమా, పరితోష పెట్టుమా. చెలికాడ, ఏల వృధా కంట సుఖం. నీవు ఎంత చెప్పినను నిఖముగా నా చెవులకెగవు. ఎట్లందువా? ఉడకట నన్ను ఎవ్వరు రకుండు, ఇంటుటేన ప్రీతి ఇరడు వేల ఉత్తిష్టమన్నను రోగ చందునెవడు. మిత్రమా, ఇక నాకు ఏమి చెప్పవలసింది లేదు, వెళ్ళు. లేదు మిత్రమా, మిత్రమా, నా మాట విను మిత్రమా. నేను ఏమి వినదలుచకలేదు. ఆ చింతామణి ఇంటికి వెళ్ళండి వాడు మిత్రమా. లేదు మిత్రమా, చిన్ననాటి స్నేహితుడు అని లేదు మిత్రమా. ఉపేక్షిస్తుంటే అధిక పర్షంగా మొదలెట్టావు, వెళ్ళు. నీవు నాకు ఏమి చెప్పవలసిన లేదు. నా మాట విను మిత్రమా. నీవేమి నాకు చెప్పవలసింది లేదు. లేదు మిత్రమా, వెళ్ళవా? వెళ్ళండి మిత్రమా. వెళ్ళనియవు. నువ్వు వెళ్ళండి వాడు మిత్రమా. ఆ చింతామణి ఇంటికి నిన్ను వెళ్ళండి వాడు మిత్రమా. నా చెల్లికి ఇచ్చిన వాగ్దానం నేను మిత్రమా. అలాగైనా అవును మిత్రమా. మిత్రమా, నా మాట విను మిత్రమా. నా కోపాగ్ని గురి కావాకు. అవురా కనికావిషం ఎంత గాఢమైనది. పాము కాదు వలన ప్రాణము మాత్రమే పాయు, వేషకాదు వలన జనుని యశము తెలివి పుణ్యము ఐశ్వర్యమారోగ్యమాయువు కుదంట పాయు నిజము నిజము. మీ తండ్రి గారు స్వర్గస్థులయ్యారు. ఏం మాట్లాడుతున్నావు? అవును, మీ తండ్రి గారు చనిపోయారు. మా నాన్నగారు మరణించినాడు. అవును, నాన్న 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 ఎంత ఘోరము జరిగిపోయిన తండ్రి, ఎంత ఘోరము జరిగిపోయింది. పిల్లటనాడే తల్లి నన్ను వీడెది వంగునకే ప్రేముడి కన్నులలో పెట్టుకొని కష్టములెల్ల సహించి పెంచి సంపన్ని చేసినన్నిట
రాధా 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 ఇంకెక్కడి పోపు రాధా ఇంకెక్కడి పోపు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు నాన్నగారు తన అభివృద్ధి కోసము సదా పలవించెడువాడు తండ్రి వేపున తన వేలు గనుగొని ప్రమోదము మందెడువాడు తండ్రి అయన తన పేరు చూసి హృదయం గుండెడువాడు తండ్రి జనముడు లేని జన్మమగ జన్మమే కన్నులిక ఎందరుండినా జనకుడు లేని జన్మమగ జన్మమే జనకుడు లేని జన్మమగ జన్మమే ఏమిటి చెప్పుడు ఏమిటి చెప్పుడు మరేమీ లేదు ఏ చోట నో పిడుగు పడినది పిడుగా పిడుగా అమ్మయ్యో పిడుగన్న నా చింతాము తగని భయం నేను ఎలా లేరాధా నేను ఎలా లేరాధా ఈ శవదగాలను నేనుగా చేయలేను స్వామి. రాధా ఈ శవమేమో జాగరమే నాకు కొత్తగా తెలియదు చింతామణి చూడండి నేను ఒక్క క్షణమైన ఉండలేను ధర్మం కాదు ఇది మీకు. మీ తండ్రి గారి మగమైన చూసి ఈ ఒక్క పుట్టు ఎక్కడే ఉండండి ప్రాణేశ్వర. రాధా 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 చేయలేను స్వామి. నాకు ఏమి చెప్పవలసింది లేదు ఈ శవం వెళ్ళు నేనుగా చేయలేను. చేస్తాం నీ నా మాట వినండి స్వామి. మీ తండ్రి గారి మగం చూసి ఇక్కడ ఉండిపోండి ప్రాణేశ్వర. రాధా రాధా నేను భర్తగా ఆజ్ఞాపించినాను నేను భార్యగా అర్థిస్తున్నాను నాకు. ఓహో ఇంతకు దిగిచ్చావా అలాగైనా నా చేతలో చావనీకున్నావా మీరు చంపినా సరే ఈ పూట మిమ్మల్ని వెళ్ళని వదలుచుకోలేదు. మొండి వేకరి అవును, మిమ్మల్ని వెళ్ళనివ్వను. వెళ్ళనీయవు నా చింతామణికి నాకు అడ్డు వచ్చిన వారిని ఎవరైనా చంపేనే వెళ్తాను సరే నేను మాత్రం మిమ్మల్ని వెళ్ళను. వెళ్ళనీయవా వెళ్ళనివ్వను. నా కోపాగ్ని గురి కావకు నేనే పర్వాలేదు, మిమ్మల్ని మాత్రం వెళ్ళనివ్వను. అంతే కానని పెంచుతే సంసారములు ఎందరు కులకాంతలు భర్తల సుఖములకు మగువు వాసి విలపించుచున్నారో మీకు వినిపించడం లేదా?
నా ప్రాణేశ్వరుడు పాపాత్మురాలను పడవలేకుండా చేసేది కదా. అమ్మయ్యో నా నాదుడు ఏమైపోయాడు. ఎవరో నన్ను పిలుచుతున్నారు చెప్పమా, ఎవరో? మామగారు అంబరవేదిన అడుగుతున్నారు. ఏమి నన్ను కూడా రమ్మంటున్నారా? అలాగే ఉండదును. ఒక్కసారి నా ప్రాణేశ్వరుని పాదారవిందములు సందర్శించాలి.